వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 230 వీడియో చాలా ముఖ్యమైన కంటెంట్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాను. మొన్న జరిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో కూడా మన వీడియోస్ నుంచి కొన్ని ప్రశ్నలు అయితే డైరెక్ట్గా రావడం జరిగిందండి. సో ఆ క్వశ్చన్స్ మీకు ఇక్కడ డిజైన్ చేసేటప్పుడే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పికప్ చేసి మరి రాయడం జరుగుతుంది. 2300 ప్రశ్నలకు పైగా ఇక్కడ అప్లోడ్ చేయబడ్డాయి ఇప్పటికే. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ కంటెంట్ మన యూట్యూబ్ అయితే చాలా మందికి రికమెండ్ చేస్తుంది. మరింత నాణ్యమైనటువంటి కంటెంట్ అనేది మీకు రీచ్ అవుతుంది. సో ఇక్కడ ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకున్నాను లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి. 2025-26 ఖరీఫ్ కాలానికి గాను కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలలో అత్యధిక పెంపు ఏ పంటకు దక్కింది? రైట్, డైరెక్ట్ ఆన్సర్ చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు నైదర్ సీడ్స్ అండి. వీటిని మనం ఒలిసెలు లేదా వెర్రి నువ్వులు అంటాం. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇక్కడ మీకు కనీస మద్దతు ధర లేదా మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి సంవత్సరం కేంద్రం ఏం చేస్తుంది అంటే రైతులు పంటలు వేయడానికంటే ముందే ఆయా పంటలకు కనీస మద్దతు ధరను, మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనౌన్స్ చేస్తుంది. ఎందుకంటే రైతుకి తను వేయబోయే పంటకి గవర్నమెంట్ ఎంత పేమెంట్ చేస్తుందని తెలిసి ఉంటే ఆ పంట వేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటాడు. సో ఒకవేళ ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్కి గవర్నమెంటే తీసుకుంటుంది రైతు దగ్గర. ఒకవేళ మార్కెట్లో అంతకంటే ఎక్కువ ఉంటే మార్కెట్లో అమ్ముకోవచ్చు. భారతదేశంలో మనకు వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్ని రికమెండ్ చేస్తుంది. చాలా చాలా ముఖ్యమైన బిట్ అండి ఇది. సో రీసెంట్గా మనకు ఖరీఫ్ సీజన్ కంటే ముందే మనకి 14 పంటలకు మినిమం సపోర్టింగ్ ప్రైస్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇండియాలో మొత్తం 23 పంటలకి ఈ ఎంఎస్పిని ప్రకటిస్తున్నారు. ఇక్కడ 14, రబీలో 6, 2 వాణిజ్య పంటలు, చెరుకేమో మీకు ఎఫ్ఆర్పిని అనౌన్స్ చేస్తున్నారు. రైట్, క్వశ్చన్ నెంబర్ ఇక్కడ పెంపు కూడా ఇచ్చాను మీకు. నైజర్ సీడ్స్కి వచ్చేసి మనకి గరిష్టంగా 820 రూపాయలు పెంచారు. ఇప్పుడు 9537 రూపాయలు పర్ క్వింటా. లాస్ట్ ఇయర్ మనకి ఇది 8717 రూపాయలు ఉన్నాయి. వరికి 69 రూపాయలు అయితే పెంచారు. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ దేశం అత్యంత శక్తివంతమైన లేజర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యుద్ధంలో ఇటీవల వినియోగించింది? ఇక్కడ 4 ఆప్షన్స్ మీ దగ్గర ఉన్నాయి: రష్యా, ఇజ్రాయిల్, ఉక్రెయిన్, ఇండియా. దీనికి ఆన్సర్ ఈజీగా గెట్ చేయొచ్చండి, ఎందుకంటే ఇలాంటి ఆధునిక టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ అనగానే మనకు ఇజ్రాయిలే గుర్తుకొస్తుంది ఫస్ట్. రీసెంట్గా ఇజ్రాయిలే మరి ఈ టెక్నాలజీని వాడిందండి. లేజర్ బీమ్ని అయితే ఉపయోగించి శత్రువుల యొక్క మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ని కావచ్చు కూల్ చేసినట్లు అది ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 3 ఇక్కడ ఇచ్చాను మీకు. లైట్ షీల్డ్ పేరు గల ఆయుధాన్ని వాడింది. దీని సహాయంతో డ్రోన్లను కూల్చివేశారు. ఇజ్రాయెల్కి చెందిన రఫేల్ డిఫెన్స్ సిస్టమ్ దీనిని రూపొందించింది. క్వశ్చన్ నెంబర్ 3, మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా పేరును ఏ విధంగా మార్చారు? ఉస్మానాబాద్ జిల్లా పేరును ధారాషివ్గా మార్చారండి. అంటే ఇది లేటెస్ట్గా జరిగిన మార్పు ఏం కాదు, చాలా రోజులు అవుతుంది, కానీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. మీకు రీసెంట్గా బీహార్లో కూడా గయా పేరును గయాజీ జిల్లాగా మార్చడం జరిగింది, అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీడియోస్లో ఎక్కడైనా ఇస్తాను. ఇక ధారాషివాన్ని ఎందుకు తీసుకున్నారంటే ఈ ప్రాంతంలోని 8వ శతాబ్దపు గుహ సముదాయం పేరు ధారాషివ. ఈ గుహకు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉండడం వల్ల ఉస్మానాబాద్ పేరును, ఆ జిల్లా పేరు, నగరం పేరును ధారాషివ్గా మార్చడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, 2025 మే 28న అమెరికాలో మరణించిన కెన్యా సాహితీ దిగ్గజం ఎవరు? అన్ని న్యూస్ పేపర్స్లో మీకు హెడ్లైన్గా వచ్చిందండి. ఒక ముఖ్యమైన రచయిత, ప్రపంచంలో గుర్తించబడినటువంటి ఆఫ్రికన్ సాహితీ దిగ్గజం మరణించారు. ప్రొఫెసర్ గుగివా థియాంగో. ఈ పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ముఖ్యం. కెన్యా దేశానికి చెందిన రచయిత. కెన్యా దేశం ప్రజాస్వామ్య దేశంగా ఎదిగే క్రమంలో జరిగిన పరిణామాలను తన రచనలలో అక్షరబద్ధం చేయడం జరిగింది. ఈయన మొట్టమొదటి రచన వచ్చేసి వీఫ్ నాట్ చైల్డ్, ఇంగ్లీష్లో రాశాడండి. తర్వాత స్థానిక భాష గికుయు భాషలోనే మరి చాలా రచనలు అయితే చేయడం జరిగింది. ఈ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంది, గుర్తుంచుకోండి. ఇలాంటి ఫోకస్ చేస్తాడు ఎగ్జామినర్. క్వశ్చన్ నెంబర్ 5, 2025 స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఇక్కడ ఎవరికి అని పడాలండి, ఎవరికి లభించింది. సో ఇది మనకు చాలాసార్లు ఇలాంటి ప్రశ్న వస్తుందండి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఇంటర్నేషనల్ స్థాయిలో ఇచ్చినటువంటి అవార్డులలో ఈ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ కూడా చాలా చాలా ముఖ్యమైన ప్రైజ్ అండి. రీసెంట్గా మనకు ప్రొఫెసర్ గుంటర్ బ్లాస్ట్కి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఆస్ట్రియాకు చెందినటువంటి వ్యక్తి వరద ప్రమాద విశ్లేషణ, నీటి వనరుల నిర్వహణలో కృషి చేసినందుకు ఈ అవార్డు అయితే దక్కింది.
గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, ప్రపంచ వాతావరణ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? మార్చి 23న జరుపుకుంటారండి. ప్రపంచ వాతావరణ సంస్థ 1950 మార్చి 23న ఏర్పాటు చేయబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. 2025 థీమ్ వచ్చేసి మనకి క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, ఇటీవల ప్రకటించిన 2024 సంబంధించి గద్దర్ సినిమా పురస్కారాలలో ఉత్తమ చిత్రంగా నిలిచింది ఏది? కల్కి 2898 AD అండి, గుర్తుంచుకోండి. ముఖ్యమైన బిట్ ఇది, డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం క్వశ్చన్. ఉత్తమ ద్వితీయ చిత్రం పొట్టేల్, ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు, ఉత్తమ చారిత్రక చిత్రం రజాకార్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేదా థామస్, ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్, జ్యూరీ చైర్పర్సన్ వచ్చేసి జయసుధ. క్వశ్చన్ నెంబర్ 8, 2025 అమెరికా జాతీయ స్పెల్లింగ్ బీ విజేతగా ఎవరు నిలిచారు? గతంలో ఇలాంటి ప్రశ్న ఉందండి. అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి. ఈ జరిగినప్పుడు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని మీద ఫోకస్ చేశాడు, అందుకే ఈ ప్రశ్న అయితే తీసుకున్నాను. పైజాన్ జాకీ 2025 స్పెల్లింగ్ బీ విజేతగా నిలవడం జరిగింది యుఎస్ఏలో. ఎవరిపై అంటే సర్వజ్ఞ కదంపై విజయం సాధించాడు ఫైనల్లో. ఏ పదానికి మరి స్పెల్లింగ్ చెప్పి అంటే ఎక్లార్సిస్మెంట్ అండి, ఇది ఒక ఫ్రెంచ్ పదం. దీనికి ఆ మీనింగ్ ఏంది అంటే వివరణ లేదా క్లారిఫికేషన్ అనే మీనింగ్ ఉందండి. సో ఈ పదానికి స్పెల్లింగ్ చెప్పడం వల్ల మరి విజేతగా నిలవడం జరిగింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీకు ఎక్కడి నుంచైనా బిట్ తీసుకోరండి ఈ ఏరియా మీద, ఇంతకంటే మించి రాదండి ప్రశ్న. అందుకే నేను చాలా డెప్త్గానే వెళ్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఊహించని ఏరియా నుండి క్వశ్చన్స్ వస్తాయి. మనం పైన చదివితే కుదరదు. మ్యాక్సిమం వీలైనంత వరకు మూలాల్లోకి రూట్స్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. 1925లో ఈ స్పెల్లింగ్ బీ పోటీలు ప్రారంభమయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 9, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? కె ప్రతాపరెడ్డి అండి, డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 10, 2025 మే 31న ఢిల్లీలో మరణించిన వాల్మీకి తాఫర్ ఏ రంగంలో కృషి చేశారు? రీసెంట్ క్వశ్చన్ అండి ఇది. మనకి పులుల సంరక్షణ ఏదైతే మరి టైగర్స్కి సంబంధించి వాటిని ప్రొటెక్ట్ చేయడము, వాటిని కాపాడడం, ఆ ఫీల్డ్లో చాలా కృషి చేశాడు. ముఖ్యంగా ఇతను టైగర్ మ్యాన్గా ప్రసిద్ధి చెందడం జరిగింది. 1988లో రణతంబోర్ ఫౌండేషన్ సంస్థను ఏర్పాటు చేసి వన్యప్రాణుల సంరక్షణలో కృషి చేశాడు. రణతంబోర్ టైగర్ రిజర్వ్ మీకు రాజస్థాన్లో ఉందండి, గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైనది. ఇతను రాసిన బుక్స్ వచ్చేసి లివింగ్ విత్ టైగర్స్, ద సీక్రెట్ లైఫ్ ఆఫ్ టైగర్స్. ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ అయితే రావచ్చు. సో ఇవ్వండి నేను ఈరోజు మీకు ఇచ్చిన లేటెస్ట్ 10 కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ప్రశ్నలు. 8-9 నిమిషాల్లోపే మీకు ఆ రోజు చాలా ముఖ్యమైన కంటెంట్ అయితే నేను కవర్ చేస్తున్నాను. ఎక్కువసేపు సాగదీయకుండా వీలైనంత షార్ట్కట్లో వీలైనంత ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అందించడమే ఈ వీడియోస్ యొక్క ముఖ్యమైనటువంటి టార్గెట్ అండి. ఖచ్చితంగా రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక్క ప్రశ్న కూడా మిస్ కాకుండా మీకు వచ్చేలాగా ఇదైతే డిజైన్ చేయడం జరిగింది. మరి రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.